హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివనందిని క్రియేషన్స్. మన లాస్ట్ వీడియోలో సంతాయిపేట్ భీమేశ్వరాలయం, అదేవిధంగా అక్కడ పాండవుల కాలం నాటి ఆనవాళ్ళను చూసాం కదా. ఇప్పుడు మనం భీమేశ్వరాలయం చుట్టూ అందమైన ప్రకృతి మధ్య ప్రవహించే భీమేశ్వర వాగు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అంటే చలికాలం కాబట్టి ఇక్కడ వాగులో నీరు చాలా తక్కువ మొత్తంలో మనకు కనిపిస్తుంటుంది. అదే వర్షాకాలంలో చూసుకున్నట్లయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది వాగు. ఇది ప్రవాహం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఉండే ప్రజలకు చాలా బాగా తెలుసు. చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఇక్కడ వాగు ప్రవహిస్తుంది. వర్షాకాలంలో చూసుకున్నట్లయితే వాగు ప్రవాహం ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం నీటి ప్రవాహం తక్కువ ఉండడం వల్ల మనకు ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఇంతకుముందు భీమేశ్వరాలయానికి వెళ్ళాలంటే ఈ వాగు నుండి దాటుకుంటూనే నీళ్ళ మధ్యలో నుండి వెళ్ళాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం భక్తుల సౌకర్యార్థం కాలినడకన వెళ్ళడానికి కోసం ఒక చిన్న వంతెనను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మనకు ఇప్పుడు ముందు కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్న వంతెన లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అదే ఈ వంతెన ద్వారా డైరెక్ట్గా భీమేశ్వరాలయం దగ్గరలోకి వెళ్ళవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇంకా మన ఛానల్లో వస్తుంటాయి.